హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. మీ ఇంట్లో ఎక్కువగా ఆలుగడ్డలు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతాయి. ఇవి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు, అంత బాగుంటాయండి. మీరు మొదటిసారిగా చేసినా సరే చాలా బాగా కుదురుతాయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను కొట్టండి, నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను ఎలా సులువుగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనము ఆలుగడ్డను తీసుకోవాలండి. ఈ చిన్న ఆలుగడ్డ నాకు సరిపోతుందండి. ఈ ఆలుగడ్డను సగం కట్ చేసుకొని దానిపైన పొట్టు అంతా తీసేసుకోవాలండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయండి. ఈ ఆలుగడ్డ పైన పొట్టు అంతా తీసుకున్న తర్వాత వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ ఆలుగడ్డ ముక్కలను అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చూడడానికి చాలా బాగుంటాయండి. ఇలా అన్ని ఆలుగడ్డ ముక్కలను కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. వేసుకొని వాటిని నీళ్ళతో 2-3 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా ఎంత మంచిగా కడుక్కుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అలా మంచిగా వస్తాయండి. నేను ఒకటేసారి కడుగుతున్నాను అని అనుకోవచ్చు మీరు, కానీ నేను ముందే ఇవి మంచిగా కడుక్కున్నానండి. మళ్ళీ మీకు చూపియనీకని మళ్ళీ ఇంకోసారి కడుగుతున్నాను. ఈ ఆలుగడ్డ ముక్కలు మంచిగా కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి అలానే పెట్టాలండి, లేదంటే ఆలుగడ్డ ముక్కలు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు పొయ్యిని మంట పెట్టుకోవాలండి. మంట పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద భాగాన్ని పెట్టి దాంట్లో సగం కన్నా ఎక్కువ నీళ్లు పోసి మూత పెట్టుకోవాలండి. ఈ నీళ్ళలో కొద్దిగా ఉప్పు, అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి. అలా నీళ్లు మసులుతున్నప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలను అందులో వేసి మూత పెట్టుకొని ఒక 60-70% ఉడికించుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు మంచిగా ఉడికిపోయాయండి. మీకు చూపిస్తాను చూడండి, బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అండి. ఈ ఉడికిన ఆలుగడ్డలను పొయ్యి మీద నుంచి పక్కకు దించుకోవాలండి. అదే పొయ్యి మీద ఒక చిన్న బాండి పెట్టాలి. ఆ బాండి వేడయ్యాక అందులో ఆలుగడ్డ ముక్కలు వేయించుకోనికి సరిపడేంత నూనె పోసుకోవాలి. మనం ఇంతకుముందు ఆలుగడ్డ ముక్కలు ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించుకున్న దాంట్లో నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలను వేరే గిన్నెలోకి తీసుకొని మొత్తం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అవి చల్లగా అయితేనే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా వస్తాయండి. ఇంకా ఎలా గిన్నెలో వేసుకుంటే చల్లగా అవుతాయి, లేదా ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి, అప్పుడు తొందరగా చల్లగా అవుతాయి. మొత్తం చల్లగైన తర్వాత బాగా వేడున్న నూనెలో ఈ చల్లగైన ఆలుగడ్డ ముక్కలను ఆ నూనెలో వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. వేయించుకొని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ పెట్టుకున్నానండి. అందులో ఈ వేయించుకున్న ఆలుగడ్డ ముక్కలను అందులో వేసుకోవాలి. ఎక్కువగా ఉన్న నూనె అంతా ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. ఈ ఆలుగడ్డ ముక్కలను అన్నిటినీ ఇలానే వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటేసారి వేయించుకుంటే మెత్తగా అయిపోతాయండి, గట్టిగా కావు. అందుకే 2 సార్లు వేయించుకోవాలి. ఇలా ఒక్కసారి వేయించుకొని వీటిని కూడా మొత్తం చల్లగా చేసుకోవాలండి. ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఈ మొత్తం చల్లగా అయిన తర్వాత మళ్ళీ 2వ సారి వేయించుకోవాలి. అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. 2వ సారి వేయించుకున్నప్పుడు కూడా ఒక గిన్నెలో టిష్యూ పేపర్ పెట్టుకోవాలండి. ఎక్కువగా ఉన్న నూనె అంతా పీల్చుకుంటుంది. ఎడమ చేతిలోవి 2వ సారి వేయించుకున్నవి, కుడి చేతిలోవి మొదటిసారి వేయించుకున్నవి, రెండింటికి చాలా తేడా ఉంది కదండి. ఈ ఆలుగడ్డ ముక్కలు ఎంతసేపు వేయించుకున్నా కానీ రంగు మారవండి, ఎందుకంటే మనం నీళ్లు మసులుతున్నప్పుడు ఉప్పు, నిమ్మకాయ రసం వేసాం కదా, అందుకే. ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి, తింటే ఇంకా బాగుంటాయండి. నూనె మొత్తం టిష్యూ పేపర్ కి పీల్చుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత
ఆ గిన్నె పైన ఇంకో గిన్నె బోల్రించి నేను చూపించిన విధంగా చేసుకోవాలి. మూత తీసి చూద్దాము. ఎంత మంచిగా కలిసిపోయాయో చూడండి. కారం, ఉప్పు, గరం మసాలా మంచిగా కలిసిపోయాయండి. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయండి. ఇంతేనండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.